ఈరోజు మార్కెట్‌లో నిజంగా చాలా చాలా కాంట్రాడిక్ట్‌గా కనిపిస్తున్న కొన్ని విషయాలున్నాయండి. ఒకవైపు సౌత్ కొరియా మార్కెట్‌లో దాదాపు 10% క్రాష్ అయిపోతే, ఏఐ సెమీకండక్టర్ స్టాక్స్‌లో పానిక్ సెల్లింగ్ వచ్చి కుప్పకూలిపోతుంటే, మన ఇండియాలో నిఫ్టీ ఐటీ దాదాపు ఇవాళ 3% పెరిగిందండి. కోఫోర్జ్ స్టాక్ ఇవాళ ఒక్కరోజే 10% పెరిగింది. ఇక ట్రంప్ ఏమో ఇరాన్‌తో డీప్ టాక్స్ జరుగుతున్నాయని, అటు ఇరాన్, ఇటు ట్రంప్ ఇద్దరు కూడా అటాక్స్ పాస్ చేయడంతో క్రూడ్ ఆయిల్ పడుతోందని మనందరికీ అర్థమవుతోంది. కానీ మరోవైపు ఇరాన్ మాత్రం అసలు ఏ నెగోషియేషన్స్ జరగడం లేదని, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఇంకా క్లోజ్డ్ గానే ఉంటుందని చెప్తోంది. సో ఇక్కడ మార్కెట్లో పీస్ వస్తోందని మనకి పాజిటివ్ గా ఉన్నాయా అండి? లేదు అంటే కొన్ని గంటల మిలిటరీ పాజ్ నే పర్మనెంట్ సొల్యూషన్ గా ప్రైసింగ్ చేసుకుంటున్నామా? ఇదే కాదండి, స్టాక్స్ లో కూడా మనకి చాలా విషయాలు అర్థంగానే ఉన్నాయి. అదేంటి అంటే బెల్ లో రెవెన్యూస్ 25% పెరిగిన స్టాక్ పడిపోయింది. గాడ్ఫ్రే ఫిలిప్స్ లో రెవెన్యూస్ రెండింతలు కనిపించిన ప్రాఫిట్ మాత్రం 44% తగ్గిపోయింది. కోఫోర్జ్ లో సీక్వెన్షియల్ ప్రాఫిట్ తగ్గిన స్టాక్ 10% పెరిగిపోయింది. సో ఇవాల్టి మార్కెట్ లో హెడ్ లైన్ లో కనిపిస్తున్న నెంబర్స్ కంటే, లేదంటే హెడ్ లైన్స్ లో కనిపిస్తున్న వార్తల కంటే వాటి వెనకాల ఉన్న క్వాలిటీ, సస్టైనబిలిటీ, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తున్న కొన్ని ఇంపార్టెంట్ విషయాలు వన్ బై వన్ చర్చిద్దామండి. ఫస్ట్, అన్నిటికన్నా ముందు ఇవాల్టి మార్కెట్ గురించి మాట్లాడదాం. ఇవాళ నిఫ్టీ కంప్లీట్ గా ఫ్లాట్ గా ఉందని చెప్పొచ్చు. క్లోజింగ్ కూడా 24,000 కిందనే జరిగిందండి. నిన్న మనం ఏమనుకున్నాం, 24,000 మీద ఉంటే బాగుంటుంది అనుకున్నామండి, కానీ అది జరగలేదు. 980 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా ఉంటే 1998 స్టాక్స్ మనకి నెగిటివ్ గా ఉన్నాయి. సో క్లియర్ గా బేరిష్ సెంటిమెంట్ మార్కెట్ లో ఇంకా వర్కౌట్ అవుతుందండి. ఇవాళ మార్కెట్లు పెద్దగా మూవ్ అవ్వకపోయినా నా పోర్ట్ఫోలియో మాత్రం 1.3% నెగిటివ్ గా ఉంది. మరి ఇవాళ మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్ఫోలియోలో పెరిగిన స్టాక్సే ఒకసారి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. సో ఇప్పుడు మనం వన్ బై వన్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడదామండి. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై మిలిటరీ స్ట్రైక్స్ ని తాత్కాలికంగా పాస్ చేస్తామని చెప్పారండి. కంటిన్యూస్ గా 13 రోజులుగా ప్రతిరోజు రాత్రి యుఎస్ స్ట్రైక్స్ జరిపిన తర్వాత మీడియేటర్స్ కానీ, లేదు అంటే మరికొంతమంది టైం అడగడంతో ఫ్రైడే నుంచి అటాక్స్ ని నిలిపివేశామని ట్రంప్ చెప్పారు. ఖతారు, పాకిస్తాన్, ఈజిప్ట్ తో పాటు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుషర్ వంటి ట్రంప్ ఎన్వాయిస్ కి సంబంధించిన డిప్లొమాటిక్ ప్రాసెస్ లో యాక్టివ్ గా ఉన్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయండి. పెద్దవాళ్ళందరూ కూడా ఎవరైతే ట్రంప్ గురించి మాట్లాడుతున్నారో, ట్రంప్ తో పాటు మాట్లాడుతున్నారో, వీళ్ళందరూ డిప్లొమాటిక్ ప్రాసెస్ లో యాక్టివ్ గా ఉన్నారని మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ వీళ్ళందరూ డిస్కషన్స్ లో తెస్తున్న మొట్టమొదటి ప్రస్తావన ఏంటి అంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని ఓపెన్ చేయడమట. ఆ తర్వాత బ్రాడర్ న్యూక్లియర్ అగ్రిమెంట్ పై మాట్లాడే ప్రయత్నం జరుగుతోంది అని చెప్తున్నారు. ట్రంప్ వర్షన్ ప్రకారం అయితే ఇరాన్ తో వెరీ డీప్ టాక్స్ జరిగిపోతున్నాయని స్టేట్మెంట్లు చెప్పేస్తున్నాడండి ఈయన. కానీ ఒకవేళ టాక్స్ ఫెయిల్ అయితే మాత్రం వెరీ వెరీ స్ట్రాంగ్ మిలిటరీ యాక్షన్ మళ్ళీ స్టార్ట్ అవుతుందని ట్రంప్ వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. కానీ వార్నింగ్స్ కి మార్కెట్లు భయపడుతున్నాయా అంటే లేదు. కానీ ఇరాన్ దగ్గర నుంచి ఒక డిఫరెంట్ వర్షన్ కనిపిస్తుందండి, పూర్తిగా ఆపోజిట్ గా వస్తుంది. ఇరాన్ తాలూకా ఫారిన్ మినిస్ట్రీ వాషింగ్టన్ తో ఎటువంటి డైరెక్ట్ నెగోషియేషన్స్ జరగట్లేదని, మీడియేటర్స్ మెసేజ్ తీసుకురావచ్చు కానీ ఫార్మల్ డైలాగ్ ప్రారంభం కాలేదని టెహ్రాన్ అయితే స్పష్టం చేసిందని మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. నెగోషియేషన్స్ రీస్టార్ట్ చేయడం మా డిఎన్ఏలోనే లేదంటూ కంప్లీట్ గా అమెరికా దగ్గర నుంచి స్వయంగా ట్రంప్ అనౌన్స్ చేస్తున్న న్యూస్ ను కూడా వీళ్ళు కొట్టిపారేస్తున్నారండి. అయితే ఇరాన్ మాత్రం ఇప్పటికే రిటాలియేటరీ స్ట్రైక్స్ అయితే పాస్ చేసింది, అది మాత్రం నిజం. కానీ డిప్లొమాటిక్ అగ్రిమెంట్ వల్ల కాదని మాత్రం చెప్తున్నారు వీళ్ళు. యుఎస్ అటాక్స్ ఆగినంత వరకు రిటాలియేషన్ మేం కూడా ఆపుతున్నామని మాత్రమే ఇరాన్ కన్ఫర్మ్ చేస్తుంది. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో ఇరాన్ పొజిషన్ ఏమాత్రం మారలేదంటూ క్లియర్ గా అమెరికా కాదు ప్రపంచ మార్కెట్లకు మెసేజ్ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ అన్నిటికన్నా ఇరాన్ నుంచి వస్తున్న ఒక పెద్ద న్యూస్ ఏంటి అంటే వాటర్ వే మేనేజ్మెంట్ గురించి టాక్స్ ఉంటే అవి ఇరాన్ కి, ఒమన్ కి మధ్యన బైలేటరల్ మ్యాటర్ మాత్రమేనని, యుఎస్ కి దీంట్లో సంబంధం లేదని, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఇంకా క్లోజ్డ్ గానే ఉంటుందని కూడా రీఫర్మ్ చేసిందండి. అంటే ఇప్పుడు అమెరికా ఫస్ట్ మళ్ళీ ఎందుకు అటాక్ చేసిందండి? సౌదీ అరేబియా తలకు వెజల్స్ మీద, లేదంటే పోర్ట్స్ మీద దాడి చేశారనో, సంథింగ్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో కొన్ని దాడులు జరిగాయనో చేస్తున్నారు. కానీ ఒమన్ వాళ్ళు, ఇరాన్ వాళ్ళు కలిపి స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఫీజు వసూలు చేద్దాం అనుకున్నారు కదా, వీళ్ళు డిసైడ్ చేస్తారట దాంట్లో అమెరికాకి సంబంధం లేదు, మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మీరు ఆగితే మేము ఆగుతాం, కానీ మీరు ఆగండి అని చెప్పడం వల్ల మేము ఆగట్లేదు అంటున్నారు. ఇక్కడ మార్కెట్ కి 3 అనాన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. మొదటిది, ట్రంప్ ఇలా ఎంతకాలం వెయిట్ చేస్తారు? ఓ పక్కేమో డీల్స్ జరుగుతున్నాయి అంటున్నాడు, ఓ పక్క మీరు ఒప్పుకోకపోతే మళ్ళీ అటాక్ స్టార్ట్ చేస్తామంటున్నారు. ఇందులో మార్కెట్ దేన్ని కన్సిడర్ చేస్తుంది? ఇక రెండో విషయం ఏంటంటే ఫైనల్ డీల్లో ఇరాన్ తాలూకా న్యూక్లియర్ ప్రోగ్రామ్ పూర్తిగా ఎండ్ కావాలా, లేదంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని కంప్లీట్ గా నార్మల్ చేసి ఆపరేషన్స్ అన్ని రీస్టోర్ చేసిన తర్వాత లిమిటెడ్ న్యూక్లియర్ రిస్ట్రిక్షన్స్ తో కాంప్రమైజ్ చేస్తారా? ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ లేదండి.
ఇక మూడో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇజ్రాయెల్. ఒకవేళ అమెరికా ఏదో ఒకటి పాటుపడి ఇరాన్ నొప్పించి టెంపరరీగా న్యూక్లియర్ అన్నిటిని ఆపినా సరే ఇజ్రాయెల్ దాన్ని ఒప్పుకుంటుందా? ఎందుకంటే ట్రంప్ నెతన్యాహు వైట్ హౌస్ మీటింగ్ లో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాము, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్, ఇజ్రాయెల్ దాకా ప్రధాన టాపిక్స్ అండి. నెతన్యాహు పొజిషన్ అయితే చాలా క్లియర్ గా ఉంది. ఇరాన్ దాకా న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయకుండా ఉండాలి, పర్మనెంట్ గా సొల్యూషన్ కావాలంటున్నారు. డీల్ తో సాధ్యమైతేనే మంచిది, లేకపోతే మిలిటరీ ప్రెషర్ ఖచ్చితంగా తిరిగి తీసుకొస్తామని చెప్తున్నాడు ఆయన. కానీ ట్రంప్ మాత్రం మధ్యలో నెతన్యాహు నువ్వు దూరకు, నేను మాట్లాడతాను, మా మాటకు నువ్వు విలువివ్వు, మాతో డిసగ్రిమెంట్ చేయకు, పీస్ డీల్ ద్వారానే వస్తుందని చెప్పి మాట్లాడుతున్నాడు. దీనికి ట్రంప్ అయితే 1-2 సార్లు చిరాకు పడ్డాడు కూడా నెతన్యాహు మీద. ఇదొక్కటే కాదండి, టర్కీకి F-35 ఫైటర్ జెట్ అమ్మే విషయంలో కూడా నెతన్యాహు క్లియర్ గా అపోజ్ చేస్తున్నారు అమెరికాని. ఇది మిడిల్ ఈస్ట్ పవర్ బ్యాలెన్స్ ని డామేజ్ చేస్తుందని ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. కానీ అమెరికా మాత్రం మేమేమమ్మాలో ఎవరికమ్మాలో మీరు చెప్పకూడదంటూ నెతన్యాహుని డిస్మిస్ చేస్తున్నాడు. అంటే ఇరాన్ విషయంలో ఇద్దరు ప్రెజర్ కోరుకుంటున్నప్పటికీ మిడిల్ ఈస్ట్ తాలూకా కంప్లీట్ స్ట్రాటజీలో డిఫరెన్సెస్ అయితే వీళ్ళకి ఉన్నాయండి. సో మీరు గమనించారో లేదో, ఎక్కడ కూడా ఏ విషయంలోని ట్రంప్ గానీ అమెరికా గానీ గెలుస్తున్నట్టు లేదు ఇరాన్ ఓడిపోతున్నట్టు మనకు న్యూస్ ఎక్కడ రావట్లేదు. అయినా కూడా ఇప్పుడు ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $100 దాటేసరికి ట్రంప్ మళ్ళీ మాటలు జరుగుతున్నాయని, లేదు అంటే ఇరాన్ ఒప్పుకుంటోందని, ఎలాగోలాగా 2 దేశాలు కూడా అటాక్స్ ఆపారని చెప్పి మనకు మార్కెట్ లో న్యూస్ రావడం, క్రూడ్ కూడా తగ్గుతుందండి. అండ్ మార్కెట్ కూడా క్రూడ్ తగ్గడాన్ని ప్రైసింగ్ చేస్తుంది. ఈ మిగిలిన న్యూస్ అన్నింటినీ కూడా చూసి చూడండి వదిలేస్తుంది. కానీ నెగోషియేషన్స్ అసలు ప్రారంభం అయ్యాయా అనే దాని మీద వాషింగ్టన్, టెహరాన్ రెండు కంప్లీట్ డిఫరెంట్ స్టోరీస్ చెప్తున్నాయండి. ఏ ఒక్క స్టేట్మెంట్ ని కూడా మార్కెట్ ప్రస్తుతానికి అందుకే దేని మీద క్లారిటీ లేదు కనుక ఎవరిని నమ్మలేదు కనుక పట్టించుకోవట్లేదు. బట్ ఇప్పుడు ఇరాన్ అమెరికాతో ఒక్కదాంతోనే కాదండి, ఫర్దర్ గా ఉక్రెయిన్ తో కూడా కాస్త కాలు దువ్వి కయ్యానికైతే సిద్ధమవుతోంది. ఇది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ మనకి ఇరాన్ అమెరికా యుద్ధాలు జరుగుతున్నాయండి, అటాక్స్ జరుగుతున్నాయి. ఈ మధ్యలో సడన్ గా ఉక్రెయిన్ రష్యా కూడా యాడ్ అయిపోతున్నాయండి. ఉక్రెయిన్ తలక డ్రోన్స్ క్యాప్సైన్సీలో 2 ఆపరేట్ చేస్తున్న రష్యన్ వెజల్స్ మీద అటాక్ చేశాయని ఉక్రెయిన్ దగ్గర నుంచి న్యూస్ వచ్చిందండి. ఉక్రెయిన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ షిప్స్ ఇరాన్ నుంచి మిలిటరీ కార్గోను రష్యాకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి అని చెప్పాయి. టార్గెట్స్ లో ఒక రష్యన్ మిసైల్ బోట్ కూడా ఉందని, అందుకే వాటిని అటాక్ చేశామని చెప్పి ఉక్రెయిన్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇరాన్ ఏం చెప్తోంది, ఒక కమర్షియల్ వెసల్ అటాక్ గురైందని, ఒక క్రూ మెంబర్ చనిపోయాడని, 3 ఇంజూర్ అని చెప్తోంది. సో ఆ షిప్ రష్యాలోని ఆస్ట్రకాన్ పోర్ట్ లోంచి ఇరాన్ లోని అంజాలి పోర్ట్ కి అయితే వస్తుందని టెహరాన్ చెప్తుంది. సో ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. ఇరాన్ వాళ్ళేమో ఆ పోర్ట్ మా దగ్గరకు వస్తుందని చెప్తుంటే, ఉక్రెయిన్ వాళ్ళేమో మిలిటరీ వెసల్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ ఇదంతా జరిగిన ప్లేస్, ఆ క్యాప్సైన్ సీ కూడా ఒక నార్మల్ లేక్ కాదండి. ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ ఇన్లాండ్ వాటర్ బాడీ. ఇరాన్, రష్యా, కజకిస్తాన్, అజర్బైజాన్ ఇలా ఎన్ని బార్డర్స్ అయితే ఇది కలుపుకొని ఉంది. వెస్ట్రన్ తాలూకా శాంక్షన్స్ కారణంగా రష్యా ఇరాన్ కి ఇది కీలక ట్రేడ్ అండ్ మిలిటరీ లాజిస్టిక్ కారిడార్ గా మారిపోయిందండి. రష్యా నుంచి గ్రెయిన్స్, స్టీలు, కజకిస్తాన్ నుంచి ఆయిల్, గ్యాస్, ఇరాన్ నుంచి డ్రోన్స్, మిసైల్స్ ఇలాంటి కాంపోనెంట్స్ ని తీసుకెళ్లే రూట్ గా ఇప్పుడు చాలా మందికి స్క్రూటినీ అయితే పెరిగిపోయిందండి. ఈ అనుమానంతోనే నాకు తెలిసి ఉక్రెయిన్ దాడి చేసి ఉంటుంది. ఇక్కడ మనం దీనికి ఎందుకింత సిగ్నిఫికెన్స్ ఇవ్వాలి అనేది అర్థం కావాలి. ఎందుకంటే ఇరాన్ కాన్ఫ్లిక్ట్ పెర్షియన్ గల్ఫ్ కి లిమిట్ గా ఉండడం మనం ఇంతవరకు చూసామండి. కానీ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ సప్లై చైన్స్, శాంక్షన్ రూట్స్, ఎనర్జీ కారిడార్స్ కూడా ఇప్పుడు ఇందులోకి వస్తున్నాయి. అంటే ఏమాత్రం సంబంధం లేని రష్యా, ఉక్రెయిన్లు కూడా కొట్టుకుంటూ వెళ్ళి అటు ఇరాన్ తోని లేదు అంటే మిగిలిన దేశాల బార్డర్ల మధ్యలో పడుతున్నాయండి. దీనివల్ల ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఇంకా ఎక్కువవుతాయి. అండ్ ఈ టైంలో జెలెన్స్కీ మరొక సీరియస్ ఎలిగేషన్ చేశారండి. రష్యా శాటిలైట్ ఇమేజరీని ఇరాన్ కి ఇచ్చి బెహ్రాను, జోర్డాను, కువైట్ లోని యుఎస్ మిలిటరీ బేస్లను టార్గెట్ చేయడంలో సహాయం చేస్తుందని ఈయన చాలా క్లియర్ గా బ్లంట్ గా మాట్లాడుతున్నారు. ఇక ట్రంప్ అయితే పుతిన్ డైరెక్ట్ గా అడుగుతానని, కానీ అసిస్టెన్స్ ఉన్నా అది పెద్ద ఇంపాక్ట్ చేయలేదని ఏదో వెనకేసుకొచ్చారు. ఆయన తలగా అసహనాన్ని అయితే కాస్త దాచిపెట్టారండి. కానీ మొత్తానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రస్తుతానికి మార్కెట్లు క్లియర్ గా కేవలం ఈ డిప్లొమాటిక్ పాజ్ ఏదైతే జరిగిందో దానికే విలువ ఇస్తూ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గడాన్ని క్లియర్ గా ప్రైస్ అయితే చేస్తుందండి. సో ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్న ఈ ఉదంతాలు వేటికి కూడా ఇంపార్టెన్స్ లేకపోవచ్చు, బట్ ఫర్దర్ గా ఖచ్చితంగా మనకి కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఓవరాల్ గా జరుగుతున్న విషయంలో క్రూడ్ ఆయిల్ కింద పడుతుందండి, మార్కెట్లు పెరుగుతున్నాయి. బట్ గోల్డ్ మాత్రం స్టిల్ ఇంకా అలాగే ఉంది. గోల్డ్ కి ఇంకా సేఫ్ బయింగ్ ఆప్షన్ ఇంకా రానట్లేదు. కారణం ఏంటంటే డాలర్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉందండి. డాలర్ 1 మంత్ హై దగ్గర ఉంది ఇప్పుడైతే. సో ఇన్వెస్టర్స్ ఫర్దర్ గా ఫెడ్ పాలసీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫెడ్ రేట్స్ కనుక అన్చేంజ్డ్ గా ఉంచుతుందని బోర్డ్ ఎక్స్పెక్టేషన్స్ కానీ పెట్టుకుందండి. కానీ ఇరాన్ వల్ల ఏమైనా ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరిగితే ఫ్యూచర్ టైటిల్ ని ఫెడ్ మళ్ళీ ఓపెన్ గా ఉండొచ్చండి. ఈ ఆప్షన్ కూడా మార్కెట్లు కాస్త ఫోకస్ చేస్తాయి. సో అంటే ఆయిల్ కి జియో పాలిటిక్స్ పరంగా రిలీఫ్ కనిపిస్తోంది, గోల్డ్ కి మాత్రం రిలీఫ్ అనేది ఇంకా లేదు.
ఇది డాలర్ వల్ల బాగా ప్రెషర్ అయితే ఉంటుందండి. సో ఇక నెక్స్ట్ మన మార్కెట్ లో ఇంపాక్ట్ లేకపోయినా గ్లోబల్ మార్కెట్ లో చాలా పెద్ద తలనొప్పిగా మారుతున్నది ఏంటి అంటే సౌత్ కొరియా మార్కెట్లు ఇవాళ 10% 11% వరకు క్రాష్ అయ్యాయండి. సెమీ కండక్టర్ స్టాక్లు అవ్వచ్చు, ఏ తలక చిప్ స్టాక్స్ అవ్వచ్చు, అన్ని కూడా కింద పడిపోతున్నాయి. దీని తాలూకా ఎఫెక్ట్ మన మార్కెట్ మీద ఇవాళ ఏమాత్రం కనపడకపోగా ఐటీ ఇండెక్స్ కూడా ఇవాళ బాగా పెరిగిందండి. సో ఇప్పుడు సౌత్ కొరియా కోస్పి ఇంట్రాడేలో 10% ఎందుకు క్రాష్ అయింది? ఒక స్టేజ్ లో 11% వరకు పడిపోవడంతో 20 మినిట్స్ పాటు ట్రేడింగ్ కూడా హాల్ట్ అయిపోయిందండి. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్కే హైనిక్స్ ఒక్కొక్కటి 12% పైగా పడిపోయాయి. కొరియా ఇండెక్స్ లో ఇది 2 కంపెనీస్ కి భారీ వెయిటేజ్ ఉండడంతో ఎంటైర్ మార్కెట్ కొలాక్స్ అయిపోయిందని చెప్పొచ్చు. కాకపోతే జపాన్ తాలూకా నిక్కీ కూడా 4% పడిపోయిందండి. ఎంఎస్సిఐ ఏషియా పసిఫిక్ ఇండెక్స్ కూడా 3.5% వరకు డిక్లైన్ అయిపోయింది. అంటే ఒక్కసారిగా ఏ మార్కెట్లు, ఏ బిజినెస్లు అన్ని కుప్పకూలిపోతున్నాయా, అందుకే పడిపోతున్నాయా అంటే అది కాదండి. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇన్వెస్టర్స్ తాలూకా కాన్ఫిడెన్స్, ఇంతవరకు ఉన్న గ్రోత్ నెక్స్ట్ ఉంటుందా అనే ఆలోచన అందరికీ భయాల్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇంతవరకు గ్రోత్ ఉంటుందన్న నమ్మకంతో పెరిగిపోయిందండి. ఎంత గ్రోత్ వచ్చింది అంటే ఈ గ్రోత్ కంటిన్యూ అవుతుందా అంటే అందరూ తెల్ల మొహాలు వేసే పరిస్థితులు ఉన్నాయి. దీంట్లోకి చాలా మంది క్రౌడ్ అయితే యాడ్ అయిపోయారండి. వాల్యుయేషన్స్ చాలా హైగా ఉన్నాయి. ఏ డేటా సెంటర్ కోసం, బిల్డౌట్స్ కోసం కంపెనీస్ తీసుకుంటున్న అప్పులు, వెండర్స్ చేస్తున్న ఫినాన్సింగ్ ప్రాసెస్లు, స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ కస్టమర్స్కే మనీ ఇవ్వడం, ఇవన్నీ కూడా సర్క్యులర్ ఫండింగ్ లాగా కనిపిస్తున్నాయి. ఈ పదం చాలా ఇంపార్టెంట్ అండి. సర్క్యులర్ ఫండింగ్ అనేది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విడియా కంపెనీ వేరొక కంపెనీలో వాటాలు కొన్నది అనుకోండి. బయటికి ఎన్విడియా కంపెనీలో వాటాలు కొన్నాది అని చెప్పి మనకి న్యూస్ వస్తున్నా ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అంటే, ఎన్విడియా దగ్గర వీళ్ళు జీపీయూస్ తీసుకొని డబ్బులకు బదులు కంపెనీలో వాటాలు తీసుకుంటున్నారండి. దీన్నే స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ కస్టమర్స్కే మనీ ఇవ్వడం అంటారు. ఇది చాలా చాలా పెద్ద వర్రీగా ఫర్దర్ గా మారబోతోంది. ఇది ఖచ్చితంగా ఎన్విడియాకి సంబంధించిన ఫ్రెష్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీల్ వాల్యూ 750 బిలియన్స్ పైగా ఉందండి. ఈ 750 బిలియన్స్ కూడా అక్కడ డబ్బులు ఇక్కడ, ఇక్కడ డబ్బులు అక్కడ, వీళ్ళకి రావాల్సిన వాళ్ళ దగ్గర, వాళ్ళకి రావాల్సిన వీళ్ళ దగ్గర ఇలా రొటేట్ అవుతున్నాయి ఇవి. అండ్ ఇదే టైంలో ఓపెన్ అయ్యే వాళ్ళు భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ కోసం ఎన్విడియా దగ్గర సుమారు 250 బిలియన్ల ఫినాన్సింగ్ అగ్రిమెంట్స్ ని కూడా తీసుకుంటున్నారని న్యూస్ వస్తుంది. ఇక్కడ మార్కెట్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఎండ్ కస్టమర్ నుంచి ఇండిపెండెంట్ డిమాండ్ వస్తుందా, లేక సప్లయర్, ఇన్వెస్టర్స్, కస్టమర్స్ ఒకరినొకరు ఫినాన్స్ చేసుకుంటూ ఆర్టిఫిషియల్ గా డిమాండ్ క్రియేట్ చేస్తున్నారా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్విడియా జీపీయూస్ తయారు చేస్తుంది. ఆ తయారు చేసిన వాటిని ఏదో కంపెనీ చేత కొనిపిస్తుంది. కొన్నందుకు కంపెనీల వాటాలు వీళ్ళు కొనుక్కుంటున్నారు. ఇలాగా డిస్ట్రిబ్యూటర్స్, లేదు అంటే మ్యానుఫ్యాక్చరర్స్, లేదు అంటే ఎండ్ కస్టమర్, ఇలా అందరూ కుమ్మక్కై ఇలా మనీ రొటేట్ చేస్తున్నారనే డౌట్స్ ఇప్పుడు ఏ మార్కెట్ లో చాలా ఎక్కువ వస్తున్నాయండి. ఇదొక్కటే కాదు, ఇప్పుడు అతిపెద్ద కాంపిటీషన్ చైనా నుంచి కూడా వస్తుందండి. ఇది మరో పెద్ద భయంగా మారుతుంది. చైనాలో వాళ్ళ తలక స్టేట్ బ్యాక్డ్ కంపెనీ తలక డీప్ అల్ట్రా వైలెట్ లిథోగ్రఫీ మెషిన్స్ ని మాస్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తోందని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఈ ఎక్విప్మెంట్ తలక సెగ్మెంట్ ఇప్పటి వరకు డచ్ కంపెనీ ఏఎస్ఎంఎల్ డామినేట్ చేస్తుందండి. ఈ రిపోర్ట్ రావడం వల్ల ఇప్పుడు ఏఎస్ఎంఎల్ కూడా 8.5% పడిపోయింది. అంటే నికాన్, కెనాన్, టోక్యో, కియోక్సై వంటి జపనీస్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా షార్ప్ గా కింద పడిపోతున్నాయి. చైనా మెమరీ చిప్ కంపెనీ సిఎక్స్ఎంటీ లిస్టింగ్ కూడా కెపాసిటీ ఎక్స్పాన్షన్ కు క్యాపిటల్ తెస్తుంది. సో ఈ విధంగా మెమరీ చిప్స్ విషయంలో కానీ, మిగిలిన టెక్నాలజీ విషయంలో కానీ చైనా దగ్గర నుంచి కాంపిటీషన్ పెరగడంతో శాంసంగ్, ఎస్కే హైనిక్స్ ఇలాంటి గ్లోబల్ కంపెనీస్ కి ఫ్యూచర్ ప్రైసింగ్ ప్రెజర్ వస్తుందనే ఫియర్ పెరిగిపోతుందండి. ఇవాళ నేను చెప్పిన విషయాలు చాలా స్పీడ్ గా చెప్పాను అనిపించవచ్చు. ఒక్కసారి రెండోసారి వినడానికి ట్రై చేయండి. నేను చెప్పే ప్రతి మాట ఇవాళ మీకు మార్కెట్లో ఎక్కడ కనిపించకపోవచ్చు. ఖచ్చితంగా ఏ ఇండస్ట్రీలో ఈ భయాలే పెరిగిపోతున్నాయి. అండ్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న మరొక పెద్ద ప్రశ్న ఏంటి అంటే, మెటా అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ వాళ్ళ దాకా ఏఐకి సంబంధించిన క్యాపెక్స్ ప్లాన్స్ కంటిన్యూ చేస్తాయా చేయవా? ఎందుకంటే రిటర్న్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. యూఎస్ ఫెడ్ గానీ, బ్యాంక్ ఆఫ్ జపాన్ గానీ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గానీ వీళ్ళు తీసుకునే డెసిషన్స్ లిక్విడిటీ మీద ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయి అనేది మార్కెట్లు అయితే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాయండి. ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ ఒకే వీక్ లో ఉన్నాయి. సో గ్లోబల్ గా ఏ ఇండస్ట్రీలో కానీ, లేదు అంటే సౌత్ కొరియాలో కానీ ఇలాంటి ఫాల్ రావడానికి ప్రధాన కారణమైన ఈ భయాలే రేపు పొద్దున్న అమెరికా మార్కెట్ లోని ఫ్యూచర్ లో అవకాశం ఉంటే మన ఇండియా మార్కెట్ ని కూడా ఇంపాక్ట్ చేయొచ్చు. అండ్ వీటన్నిటిని డిసైడ్ చేసేలాగా ఫెడ్ తలక డెసిషన్ కూడా మనకు ఉండబోతోందండి. మీరు గమనిస్తే వీళ్ళ భయాలు ఎలా ఉన్నాయంటే, ఇవాళ మన ఇండియాలో కూడా బ్లాక్ బాక్స్ అవ్వచ్చు, ఈటీవీ నెట్వర్క్స్ అవ్వచ్చు, నెట్వర్క్ టెక్నాలజీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నెగిటివ్ గా ఉన్నాయి. అండ్ మెయిన్ గా హిటాచి ఎనర్జీ ఇండియా, జీఈ వెర్నోవట్టి అండి, సీజీ పవర్ ఇలాంటి డేటా సెంటర్ పవర్ ఎక్విప్మెంట్ కంపెనీస్ కూడా 5% దగ్గరగా కింద పడిపోతున్నాయి. సో మన మార్కెట్ లో భయాలు ఆల్రెడీ ఉన్నాయి. ఒకవేళ ఇవి ఇంకా ఎక్కువ అవుతాయనే భయాలు పెరిగితే
మార్కెట్లో ఈ పర్టికులర్ సెగ్మెంట్లో మన ఇండియాలో కూడా సెల్ ఆఫ్ అయితే చూస్తామండి. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఇంత దారుణంగా ఏ భయాలుండి సౌత్ కొరియా మార్కెట్లు కుప్పకూలిపోతుంటే మన మార్కెట్లు ఇవాళ ఎందుకు రికవర్ అయ్యాయి? దీనికి 3 రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్, ఇండియన్ ఐటీలో బయింగ్ కనిపించింది. గ్లోబల్ హార్డ్వేర్ కంపెనీస్ వాళ్ళ తాలూకా ఫండింగ్ డైరెక్ట్ గా రిస్క్ ఉన్న ఇండియన్ ఐటీ సర్వీస్ కంపెనీస్ మాత్రం ప్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్స్ కావండి. అందుకే ఏషియాలో సెమీకండక్టర్స్ ప్యానిక్ నుంచి ఇవి రిలేటివ్ గా కాస్త స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. మనందరం కూడా సర్వీసెస్ ని యూస్ చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మనం స్పెండింగ్ చేయట్లేదు ఎక్కువ. ఇక సెకండ్ విషయం ఏంటంటే క్రూడ్ ఆయిల్ పడిపోవడం మన మార్కెట్ లో చాలా ఇబ్బంది పడకుండా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్లీ మూడోది ఏంటి అంటే ఫెడ్ రేట్ కట్స్ అండి. ఇవి అన్చేంజ్డ్ గా ఉంచుతారనే నమ్మకం ఆల్రెడీ మార్కెట్ లో వచ్చేసింది. అయితే కంప్లీట్ గా రిస్క్ ఆఫ్ అని మనం చెప్పలేము. బట్ ఏంటంటే ఖచ్చితంగా మార్కెట్లు ఆచితూచి వెయిట్ చేస్తున్నాయండి. అందుకే వాళ్ళు మన మార్కెట్లు పెద్దగా కదలలేదు. ఇప్పుడు మార్కెట్ లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఆర్ఆర్ కాబెల్. ఇవాళ ఈ స్టాక్ 52 వీక్ అయితే నమోదు చేసిందండి. రీసెంట్ గా ఈ కంపెనీ గురించి మనం డెడికేటెడ్ గా వీడియో చేసుకున్నామండి, గుర్తుందా? ఇప్పుడు ఈ కంపెనీ దగ్గర నెట్ ప్రాఫిట్స్ 128% పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 54% పెరగడం జరిగింది. అంతేకాదండి FY27 లో ఎబిటా మార్జిన్స్ కేబుల్ అండ్ వైర్ సెగ్మెంట్ లో 10.5% వరకు అచీవ్ అవుతామని చెప్పి ఈ కంపెనీ దగ్గర మేనేజ్మెంట్ దగ్గర నుంచి కామెంటరీ రావడం ఇవాళ ఈ స్టాక్ చాలా పాజిటివ్ గా కనిపిస్తుందండి. అయితే మీలో ఎంతమందికి గుర్తుందో తెలీదు, ఆర్ఆర్ క్యాబిల్ అవ్వచ్చు, లేదు అంటే మనం షేర్ చేసుకున్న 15 గ్రోత్ స్టాక్స్ అవ్వచ్చు. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి హాయ్ మెసేజ్ పెడితే మీ గ్రోత్ స్టాక్స్ పంపించాం కదండి. వాటిల్లో కూడా కొన్ని కేబుల్ స్టాక్స్ ఉన్నాయి, అందులో కూడా దీన్ని మెన్షన్ చేసాం. సో ఒకసారి వీటిని జాగ్రత్తగా ఫాలో అప్ చేయండి. ఖచ్చితంగా కమింగ్ డేస్ లో మనకి చాలా మంచి ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా స్టిల్ ఇంకా ఈ 15 గ్రోత్ స్టాక్స్ రాకపోతే మరొకసారి వాట్సాప్ లో హాయ్ అని పెట్టి 15 గ్రోత్ స్టాక్స్ అని మెన్షన్ చేయండి, మీకు కూడా ఖచ్చితంగా పంపిస్తాం. నెక్స్ట్ మనం మెరైన్ ఎలక్ట్రికల్స్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి 141 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగిందండి ప్రిన్స్టన్ డిజిటల్ గ్రూప్ దగ్గర నుంచి. దీంట్లో భాగంగా వీళ్ళు సప్లై, ఇన్స్టాలేషన్, టెస్టింగ్, కమిషనింగ్ ఇలాంటివన్నీ కూడా పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ కోసం అయితే వీళ్ళు కంప్లీట్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఈ న్యూస్ ఖచ్చితంగా ఈ స్టాక్ లో కాస్త బజ్ ని కమింగ్ డేస్ లో ఖచ్చితంగా క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం కోఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ చాలా బాగా పెరగడం జరిగింది ఈ స్టాక్. వీళ్ళ దగ్గర రీసెంట్ రెవెన్యూస్ 24% క్వార్టర్ పెరగడం జరిగిందండి. బట్ నెట్ ప్రాఫిట్స్ మాత్రం 15.3% డిక్లైన్ అయిపోవడం జరిగింది. అయినా కూడా ఇవాళ ఈ స్టాక్ పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే గడిచిన 8 క్వార్టర్స్ గా ఈ కంపెనీ దగ్గర రెవెన్యూస్ పెరుగుతూనే వస్తున్నాయండి. అండ్ వీళ్ళ దగ్గర ఎగ్జిక్యూషన్ కి స్ట్రాంగ్ డిమాండ్ కూడా తోడవుతుంది. అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ఇలాంటి అన్ని ఎమర్జింగ్ మార్కెట్స్ దగ్గర నుంచి కూడా వీళ్ళకి మంచి డిమాండ్ అయితే కనిపిస్తుందట. కంపెనీ దగ్గర ఆర్డర్ పైప్ లైన్ అవ్వచ్చు, డిమాండ్ విజిబిలిటీ అవ్వచ్చు, లేదు అంటే ఏకి సంబంధించి ఆపర్చునిటీస్ పై కాన్ఫిడెన్స్ గా కోఫోర్జ్ కనిపించడం ఇవాళ ఈ స్టాక్ లో ఇంత ర్యాలీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదండి చైనాలో ఒక ఎంటిటీని ఏర్పాటు చేయడానికి కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కూడా వచ్చిందట. సో మార్కెట్లు ఏంటంటే ప్రస్తుతానికి సీక్వెన్షియల్ గా ప్యాట్ పడిపోయిందన్న దానికన్నా ఫ్యూచర్ లో రెవెన్యూస్ పెరుగుతాయని, మార్జిన్స్ క్వాలిటీగా ఉంటాయని, ఫ్యూచర్ ఇంటిగ్రేషన్స్ బాగా జరుగుతాయని, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యూచర్ విజిబిలిటీ బాగుందని చెప్పి రివార్డ్ అయితే చేస్తుంది మార్కెట్ ఇప్పుడు. నెక్స్ట్ మనం భారత్ ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 4% కన్నా ఎక్కువ కింద పడిపోయాయి. వీళ్ళ తలగా రీసెంట్ నెట్ ప్రాఫిట్స్ 8% పెరిగి రెవెన్యూస్ 25% పెరిగినా కూడా ఇవాళ ఈ స్టాక్ నెగిటివ్ గా ఉంటుందండి. జూలై 1 నాటికి 72,000 కోట్ల ఆర్డర్ బుక్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈ నంబర్స్ ఏవి కూడా వీక్ గా లేవండి. కానీ ప్రాబ్లం ఎక్కడుంది అంటే మార్జిన్స్ లో ఉంది. ఎబిటా మార్జిన్ 28% పైగా నమోదు చేయాల్సిన దగ్గర 25% మాత్రమే కనబడిందట. రెవెన్యూ ఎక్స్పెక్టేషన్స్ కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ ఉన్న ఎగ్జిక్యూషన్ మిక్స్ వల్ల మార్జిన్స్ పడిపోయాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. FY27 లో ఆర్డర్ ఇన్ఫ్లో టార్గెట్ 55,000 కోట్లండి. కానీ టార్గెట్ లో కేవలం 16% మాత్రమే అచీవ్ చేశారట వీళ్ళు. సో గవర్నమెంట్ దగ్గర ప్రొక్యూర్మెంట్ టైమింగ్ అనేది కాస్త ఎక్కువ ఉండడం వల్ల టెంపరీగా స్లో డౌన్ వచ్చిందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఫ్యూచర్ లో కంపెనీ దగ్గర ఆర్డర్ బుక్ పెరుగుతుందా, కొత్త ఆర్డర్లు వస్తున్నాయని కన్నా ఎగ్జిస్టింగ్ మార్జిన్స్ మళ్ళీ 28% కి వెళ్తాయా లేదా అనేది మనం ఫర్దర్ గా ట్రాక్ చేయాల్సిన విషయం అండి. సో రెవెన్యూస్ పెరుగుతున్న, డిమాండ్ అనేది ఎక్కువ ఉండడం, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం, ఈ టైంలో మార్జిన్స్ పడిపోవడం అనేది మార్కెట్కి అస్సలు నచ్చని విషయం అండి. సో ఫ్యూచర్ లో మార్జిన్ రికవరీ అనేది ఈ కంపెనీకి చాలా ఇంపార్టెంట్. మార్జిన్స్ కనుక పెరగకపోతే ఈ స్టాక్ ఇంకా పడిపోతుందండి, జాగ్రత్త. నెక్స్ట్ మనం టీటీకే ప్రెస్టేజ్ గురించి మాట్లాడుకోవాలండి. ఇంట్రాడే సెషన్స్ లో చాలా బాగా పెరిగింది. క్లోజింగ్ అయ్యే టైం కి 7% దగ్గరగా పాజిటివ్ గా కనిపిస్తుందండి. వీళ్ళ తలక Q1 నెట్ ప్రాఫిట్ 27 crores కింద అయితే నమోదు చేశారండి. వీళ్ళ తలక కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ ఇంతకు ముందు 27 కోట్లుంటే ఇప్పుడు అది 60 కోట్లకైతే పెరిగిందండి. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిందని చెప్పొచ్చు. రెవెన్యూస్ కూడా 34% పెరిగాయి. ఇది చాలా పాజిటివ్ విషయం.
కుక్వేర్ సేల్స్ అయితే 41% పెరిగాయటండి. కుక్కర్ సేల్స్ దాదాపు 29% పెరిగాయట. అయితే ఇంత గ్రోత్ సడన్ గా ఎందుకు వచ్చిందంటే 3 ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒకటి ఇండక్షన్ కుక్ టాప్ అడాప్షన్ అండి, రెండోది ప్రీమియం కుక్వేర్ డిమాండ్, మూడోది రెసిలియంట్ అర్బన్ కన్జంప్షన్ అట. అబ్బో, వినడానికి ఇవే పెద్ద పెద్ద పేర్లా ఉన్నాయి కదా, అవేవి కాదండి. రీసెంట్ టైమ్స్ లో గ్యాస్ సప్లై కొంచెం టైట్ అయింది. ఈ టైంలో ఇండక్షన్ కి సపోర్ట్ చేసే కుక్కర్ వేర్స్ ని బాగా కొన్నారట. మరోవైపు స్ట్రక్చరల్ గా షిఫ్ట్ కూడా వస్తుందనే దానికి ఇది పాజిటివ్ విషయంగా వీళ్ళు మాట్లాడుతున్నారండి. ఇక రెండోది ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఉన్న డిస్రప్షన్స్ వల్ల ఎక్స్పోర్ట్స్ రెవెన్యూ కొంతవరకు తగ్గిందట. బట్ జియోపాలిటికల్ క్రైసిస్ డొమెస్టిక్ ఇండక్షన్ డిమాండ్ కి చాలా డైరెక్ట్ పాజిటివ్ కారణంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. అందుకే ఈ స్టాక్ ఇంతలా పెరిగింది. నెక్స్ట్ మనం గాడ్ఫ్రే ఫిలిప్స్ గురించి మాట్లాడుకోవాలండి. స్టాక్ ప్రైస్ చూసి గాబరపడద్దు, అసలు ఏం జరిగిందో చూడండి. వీడదలక షేర్స్ ఇవాళ క్లోజింగ్ టైం కి 8% నెగిటివ్ గా ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ అయితే 44% తగ్గిపోయిందట. ప్రీవియస్ ఇయర్ 356 కోట్లుంటే ఇప్పుడు కేవలం 198 కోట్లే వచ్చాయి. బట్ రెవెన్యూస్ మాత్రం 1800 కోట్ల నుంచి 3800 కోట్లకైతే పెరిగింది. అంటే డబుల్ అయిపోయాయి అన్నమాట రెవెన్యూస్. అయినా కూడా ఇవాళ ఈ స్టాక్ మనకి నెగిటివ్ గా ఉంది. జనరల్ గా ఇలాంటి కంపెనీస్ రెవెన్యూస్ పెరిగితే ఖచ్చితంగా పాజిటివ్ గా ఉంటాయండి. కాకపోతే ఇక్కడ మనకి బిజినెస్ గ్రోత్ అనేది కనిపించట్లేదట రియల్ గా. కారణం ఏంటి అంటే ఎక్సైజ్ డ్యూటీ అకౌంటింగ్ వల్ల గ్రాస్ రెవెన్యూ ఇన్ఫ్లేట్ అయిందని చెప్తున్నారు. కంపెనీ తలక క్వార్టర్ లో సుమారు 2614 కోట్లు ఎక్సైజ్ డ్యూటీ కింద చెల్లించిందట. ఎక్సైజ్ డ్యూటీని రిమూవ్ చేస్తే నెట్ రెవెన్యూ కేవలం 1486 కోట్లు మాత్రమే. అయితే పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే స్టీప్ ట్యాక్స్ రేట్ ప్రైస్ ఇంక్రీజ్ ఉన్నప్పటికీ డొమెస్టిక్ గా సిగరెట్ వాల్యూమ్ కేవలం 2% మాత్రమే తగ్గిందండి. బ్రాండ్ అలాగే దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రెసిలియన్స్ క్లియర్ గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం లోధా డెవలపర్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాల్టి వీడియోలో సర్ప్రైజ్ ఎంట్రీ అనమాట ఇది. కారణం ఏంటంటే హిడెన్ డేటా సెంటర్ వాల్యూని మార్కెట్ సడన్ గా దీంట్లో రికగ్నైజ్ చేస్తుందండి. నొమురా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే లోధా డెవలపర్స్ మీద చాలా పాజిటివ్ యూనిట్ నమోదు చేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఈ కంపెనీ చేస్తున్న రెసిడెన్షియల్ సేల్స్ కోసం కాదట, డేటా సెంటర్ ల్యాండ్ మానిటైజేషన్ కోసం వీళ్ళు మాట్లాడుతున్నారండి. లోధా డేటా సెంటర్స్ కోసం ఇయర్ మార్క్ చేసిన 400 ఎకరాలని 660 ఎకరాల వరకు పెంచిందట. ఇందులో ఇంచుమించుగా 140 నుంచి 150 ఎకరాలని ఇంచుమించుగా వీళ్ళు మానిటైజ్ చేయబోతున్నారట నెక్స్ట్ ఇయర్స్ లో. సో ఇది కంపెనీకి ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ విజిబిలిటీని అయితే చూపిస్తుందని చెప్పి మార్కెట్లు అయితే పాజిటివ్ గా ఉన్నాయండి. దీన్ని ఖచ్చితంగా మనం ట్రాక్ చేయాలి. ఇక సుజలాన్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 10% దగ్గరగా పడిపోయింది. కారణం ఏంటి అంటే సుజలాన్ తలక కన్సోలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 6% తగ్గిపోయిందటండి. జనరల్ గా ఈ కంపెనీలో ఇప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోగా రిటర్న్స్ లో 6% వరకు డిఫరెన్స్ తక్కువ రావడం ఏంటి అంటే ఇవాళ ఈ స్టాక్ బాగా కింద పడిపోయింది. జనరల్ గా ఇయర్ ఇలాగా చిన్న డిఫరెన్స్ వచ్చినా కూడా ప్రాఫిట్ బుకింగ్ గానీ సెల్ ఆఫ్ గానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి స్టాక్స్ లో ఇంటెన్సిఫై అవుతుందండి. లాంగ్ టర్మ్ అంతా బాగానే ఉంటుందని అందరూ మాట్లాడుతున్న షార్ట్ టర్మ్ లో మాత్రం ఈ కంపెనీలో కొంత సెల్లింగ్ ప్రెషర్ మనం ఫర్దర్ గా చూసినా ఆశ్చర్యపోవద్దు. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ప్రైస్ యాక్షన్ చూస్తే మీకేమనిపిస్తుంది? నాకైతే సెల్లింగ్ ప్రెషర్ ఇంటెన్సిఫై అయినట్టు, లేదు అంటే మార్కెట్లు పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయలేకపోయినట్టు కనిపిస్తుందండి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి మాత్రం 24,000 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 24,000 మీద నుంటే మనం హమ్మయ్యాన్ని కూర్చోవచ్చు. లేదు అంటే టెన్షన్ కంటిన్యూ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవాల్టి హై అని చూసారా అండి, అంటే అప్రాక్స్ గా తీసుకుంటే 24,039 కనిపిస్తుంది. ఇక్కడ మనం రౌండ్ ఫిగర్ కింద 24,050 తీసుకోవచ్చండి. ఈ లెవెల్ మీదన ఉంటే మనకి ఏమైనా అవకాశాలు రావడానికి ఛాన్స్ ఉంటుందండి. లేదంటే మాత్రం సెల్లింగ్ ప్రెషర్ ఆర్ కన్సల్టేషన్ కంటిన్యూ అవుతాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరికీ షేర్ చేసి మన వీడియోస్ ని మరింత మందికి చేరువేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.